హలో అండి. ఎగువన కురిసినటువంటి వర్షాల వల్ల కావచ్చు, ఇటీవల కురిసినటువంటి వర్షాల వల్ల కావచ్చు, సాగర్లో ఉన్నటువంటి 14 గేట్లు దాదాపు ఎత్తడం అనేది జరిగిందనమాట. ఆ సుందర మనోహరమైన దృశ్యాలు చూడడానికి చాలామంది పర్యాటకులు అయితే సాగర్ వస్తున్నారు. సాగర్కి అంతే దగ్గరలో ఉన్నటువంటి మరొక సందర్శించబడిన ప్రదేశం అనుకోండి, పర్యాటక ప్రదేశం అనండి, అది ఎత్తిపోతలు అనమాట. ఎత్తిపోతల్లో మనకి ఇంత సుందరమైనటువంటి జలపాతాలు అనేవి మనకి ఇక్కడ కనిపిస్తుంటాయి. చూడండి, దాదాపు 3 నదుల సమ్మేళనం అని చెప్తారనమాట. ఇవన్నీ కూడా నీళ్లు ఎత్తు నుంచి వచ్చి ఇలా పారుతూ ఉంటాయన్నమాట. ఇక్కడ అంతా కూడా ఒక చక్కటి పార్క్ అనేది ఉంది. చాలామంది ఆహ్లాదకరంగా గద తీరడానికి, రోజు మొత్తం ఎంజాయ్ చేయడానికి ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక పర్యాటక ప్రదేశమే మన ఎత్తిపోతల అనమాట. ఇది సాగర్ నుంచి మాచర్ల రోడ్లో ఉంటుంది. అదే మాచర్ల నుంచి రావాలంటే మాచర్ల నుంచి దాదాపు 20 కిలోమీటర్ దూరంలోనే మనకి ఎత్తిపోతలు అనేది ఉంటుంది. ఇక్కడ సాగర్ నుంచి కూడా అదే దూరం కావచ్చు, కాకపోతే నీళ్ళలో మొసళ్ళు ఉంటాయని చెప్పి మనకి అక్కడ చెప్తున్నారు అనమాట. చూడాలి, మా కెమెరామ్యాన్ గారు ఏమైనా మొసళ్ళు మాకు చూపిస్తారా అని చెప్పి. ఎలా ఉంది సొన్న గారు? నేను సొన్న అయితే మాచర్ల నుంచి తమ్ముడు విహారం తీసుకొని వెళ్తామన్నమాట. సో ఇట్స్ వండర్ఫుల్. మీరు కూడా ఇలాంటి చక్కటి ఆహ్లాదకరమైనటువంటి ఫీల్ మీకు కావాలంటే మాత్రం సాగర్ ఒకళ్ళు వచ్చినట్లయితే సాగర్ నుంచి దగ్గర ఉన్నటువంటి ఎత్తిపోతలకు కూడా అండి ఒక టికెట్ ఉంటుందండి. టికెట్ 30 రూపీస్ అనమాట. ఇక్కడంతా కూడా పార్క్ ఉంది, చక్కటి చెట్లు అనేవి ఉన్నాయి, అండ్ మంచి సెక్యూరిటీ కూడా మనకు ఉంటుంది. ఇక్కడ నీళ్ళలోకి వెళ్ళకుండా, అటు వెళ్ళకుండా, ఇటు వెళ్ళకుండా చూసుకోవడానికి. సైనింగ్ ఆఫ్ వెంకట్ ఫ్రమ్ ఎత్తిపోతల మాచర్ల. అలాగే ఇది చూసిన తర్వాత ఇదే ఎత్తిపోతల్లో మెట్లు ఉంటాయండి. ఆ మెట్లు దిగినట్లయితే మనకి దత్తాత్రేయ స్వామి ఆలయం అనేది ఉంటుంది. అక్కడ మనకి నీళ్లు ప్రవాహం కూడా ఉంటుంది. అక్కడ నీళ్ళలో కూడా మనం దిగడానికి ఆస్కారం అనేది ఉంటుంది అనమాట. జస్ట్ బయటికి వెళ్ళి మెట్లు దిగినట్లయితే మనకి అక్కడ చక్కటి ఆలయం అనేది ఉంది. పూజ కార్యక్రమం నిర్వహించుకోవచ్చు. తర్వాత మనం టైం స్పెండ్ చేయడానికి టైం ఉంటుంది. నీళ్ళలో దిగడానికి కూడా మనకి అక్కడ ఆస్కారం అనేది ఉంటుంది అనమాట. ఏదేమైనప్పటికీ నీళ్లు మనకి ఎంతో ఆహ్లాదాన్ని పంచుతాయి. కానీ తగిన జాగ్రత్తలు తీసుకున్నప్పుడే చాలా సంతోషంగా మనం ఉంటాం అన్నమాట. మీరు చూస్తున్నారు, ఇదంతా కూడా ఎత్తిపోతల.